ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే ఈరోజు కూడా మనం ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రం ఎలాంటిది అంటే 7 రోజుల్లోనే మీ ఎంత పెద్ద కోరికైనా సరే తీర్చగలిగేటువంటి ఒక వారాహి అమ్మవారి మంత్రం. చాలా చాలా శక్తివంతమైన మంత్రం. అయితే అమ్మవారి మీద నమ్మకంతో ప్రతిదీ కూడా మనం భక్తితో చేసినట్లయితే మనం అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లే జరుగుతాయి. అంతేకాదండి, ఎంత పెద్ద కోరికైనా సరే, ఎంతోమందికి మనలో కోరికలంటూ లేని వాళ్ళందరూ ఎవరు ఉండరు కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక, మనకు వయసుతో తేడా అనేది లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది తప్పకుండా ఉంటుంది. ఆ కోరిక అనేది మనం తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా మనకు ఫలితం అనేది రాలేదు, అలాంటి అనుకున్న బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా నాకెంత పెద్ద కోరిక అనేది కూడా తీరలేదు, ఎంత చిన్న కోరిక కూడా ఇప్పటికీ తీరలేదు, ఎప్పటి నుంచో నాకు కోరిక అనేది తీరనే లేదు అని ఎంతోమంది మనసులో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత పెద్ద కోరికనైనా సరే 7 రోజుల్లో తీర్చగల వారాహీదేవి మంత్రం ఇది ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఎంత పెద్ద దురదృష్టమైనా సరే ఈ మంత్రం కనుక జపించినట్లయితే ఇట్టే దూరం అయిపోతుంది. చాలా నమ్మకంతో ఎంతోమంది ఈ మంత్రాన్ని అమ్మవారి దగ్గర భక్తితో పఠించి ఆ మంత్రం వల్ల కలిగేటువంటి లాభం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని పొంది చాలా సంతోషపడి నమ్మకంతో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అంత శక్తివంతమైన మహావారాహీదేవి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వారాహీదేవి మంత్రం ఏదైతే ఉందో వారాహీదేవి మంత్రం, ఆ మంత్రాన్ని అమ్మపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. అమ్మ అనుగ్రహంతో పాటు జీవితంలో ఏదైనా అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి. అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే గనక అఖండ ఐశ్వర్య సిద్ధి కూడా లభిస్తుంది. సర్వశత్రు బాధలు కూడా నశిస్తాయి. అంతేకాదండి, మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. వారాహిదేవిని ఎక్కువ శాతం కూడా మనం ముఖ్యంగా రాత్రి సమయంలోనే పూజించాలి. అది మనందరికీ కూడా తెలుసు. అమ్మవారిని మనం చీకటి దేవతగా భావిస్తూ ఉంటాం. రాత్రి సమయంలో ఎక్కువగా ఇలాంటి బీజాక్షరాలను జపిస్తే ఈ అమ్మవారిని పూజించేటప్పుడు మనం ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పువ్వులు ఉంటాయి కదా, దాసాని పూలు, ఎర్ర కస్తూరి పూలు, అలాంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఈ ఎర్ర మందార పువ్వులతో మనం అమ్మవారిని పూజించినట్లయితే మనకు ఆ పూజా ఫలితం ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకు లభిస్తుందండి. ఇక అమ్మవారి బీజాక్షరాలని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, 7 రోజుల్లోనే ఎంత పెద్ద కోరికైనా తీర్చగలి వారాహీదేవి మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసుకొని దాన్ని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోండి. అంటే 7 రోజుల్లో మీకు ఫలితం పొందే వారాహి మంత్రం అన్నమాట. దీన్ని మీరు చదవలేమండి, మాకు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు రాయిని కూడా రాయొచ్చండి. మనకంటూ వారాహి అమ్మవారి కోసం ఒక బుక్ అనేది పెట్టుకొని ఉన్నాం. దాంట్లో అమ్మవారి మంత్రాలు, పరిహారాలు ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మంత్రాన్ని కూడా ఆ బుక్లో అనేది మీరు యాడ్ చేసుకోండి. ఆ బుక్లోనే మీరు ఒక 7 రోజుల పాటు రాసుకోండి, లేదంటే మీరు చెప్పుకోండి. ఈ మంత్రాన్ని మీరు బుక్ అనేది మాకు లేదండి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే అమ్మవారి మంత్రాల కోసం, బీజాక్షరాల కోసం, స్విచ్ వర్డ్స్ వీటన్నిటి కోసం ఒక బుక్ అనేది పెట్టుకోండి. లేదు అంటే కనుక ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని దాని మీద అయినా కూడా రాసుకోవచ్చు. మంత్రం: ఓం శ్రీం త్రిభువన పాలినై మహాలక్ష్మి అస్మాకం దారిద్ర్య నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం శ్రీం. అంతేనండి. ఈ మంత్రాన్ని
మీరు ప్రతిరోజు కూడా జాగ్రత్తగా అమ్మవారి మీద భక్తితో శ్రద్ధతో ఎర్ర మందార పూలతో పూజించి ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీకు ఎంత పెద్ద కోరికైనా సరే, ఎప్పటి నుంచో తీరకుండా ఉన్న ఎంత పెద్ద కోరికైనా 7 రోజుల్లో తీరుతుంది. అలాగే ఎంత పెద్ద దురదృష్టమైనా కూడా ఈ మంత్రం జపించడం వల్ల మనకి దురదృష్టం అనేది దూరమైపోతుంది. అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నం చేయండి. మంత్రం చాలా జాగ్రత్తగా అమ్మవారి దగ్గర నమ్మకంతో పఠించాలి. అలా అయితేనే మనకి మంత్రం వల్ల కలిగే విశిష్టత, ఉపయోగం, అలాగే ఫలితం అనేది పూర్తిగా దక్కుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా జపించండి. మీరు జపించిన రోజు నుంచి కరెక్ట్గా 7 రోజుల లోపల మీ కోరుకున్న కోరిక అనేది తీరుతుంది. మీకు జరగాలి అనుకున్న పని అనేది జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు. దీనికంటూ నియమ నిబంధనలు అనేటివి ఉన్నాయండి. స్నానం చేసినప్పుడు మీరు అమ్మవారికి దీపం పెట్టుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు మాత్రమే జపించాలి. అలా కాకుండా నాన్ వెజ్ తినున్నాం, పీరియడ్స్ టైంలో ఉన్నాం, చేసుకోవచ్చా అంటే అస్సలు చేసుకోకూడదు. కొంచెం నిష్టగా ప్రయత్నించండి. మీ ఎంతో కాలంగా తీరనటువంటి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.